పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2025వ సంవత్సరం మే నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మే నెలలో ప్రధానంగా జరుగుతున్నటువంటి గ్రహాల యొక్క రాశి మార్పు ఏమిటంటే, మే 14వ తేదీన గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వెళ్తాడు. అలానే మే 18వ తేదీన రాహుకేతు గ్రహాలు రెండూ కూడా రాశి మార్పు జరుగుతాయి. అంటే మేషరాశికి ఇప్పటిదాకా 12వ స్థానంలో వ్యయస్థానంలో ఉన్న రాహు మీ జన్మరాశికి లాభస్థానంలోకి వస్తాడు. 6వ స్థానంలో సంచరించినటువంటి కేతు 5వ స్థానంలోకి వస్తాడు. అంటే ఈ మూడు గ్రహాలు కూడా చాలా ఎక్కువ ప్రభావితం చేసేటటువంటి గ్రహాలు. ఈ గురుడి యొక్క రాశి మార్పు మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలానే రాహుకేతు గ్రహాల యొక్క రాశి మార్పు ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి పరిహారాలు చేసుకోవాలనే ఒక ప్రత్యేకమైనటువంటి వీడియో మన రాశిఫలాలు అయిపోయినటువంటి వెంటనే ప్రత్యేకంగా చేయడం జరుగుతుంది. ఆ వీడియో కూడా చూడండి. ప్రస్తుతం మేషరాశి వారిని కనుక పరిశీలిస్తే ఎలా ఉందంటే, దాదాపుగా గత నెల రోజుల నుంచి లేదా ఒక 25 రోజుల నుంచి ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూలతలు దాదాపుగా తగ్గుముఖం పడతాయి. అంటే ఈవెన్ ఏలినాటి శని మొదలైనప్పటికీ, ఏలినాటి శని ప్రారంభమైనప్పటికీ ఇప్పటిదాకా మీ జన్మరాశికి 12వ స్థానంలో సంచరించినటువంటి గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని విషయాలలో మేషరాశి వారు ఉక్కిరి బిక్కిరైనారు. ఒక రకంగా చెప్పాలంటే ఏంటి, ముప్పేట దాడి జరుగుతున్నది, అన్ని వైపుల నుంచి దాడి జరిగిందనేటటువంటి భావన కొంతమందిలో బలంగా ఉంది. ఇప్పుడు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ అంతా కూడా బాగా తగ్గిపోతూ ఉన్నది. పూర్తిగా నెగిటివ్ ఇంపాక్ట్ తగ్గుతుంది. కారణం ఏమిటంటే, ప్రధానంగా మీ జన్మరాశికి రాశ్యాధిపతి అయినటువంటి కుజుడు రాశికి 4వ స్థానంలో సంచరిస్తున్నాడు. 4వ స్థానం కుజుడికి నీచ స్థానమే అయినప్పటికీ 4వ స్థానంలో ఉన్నటువంటి కారణం చేత ఆశించినటువంటి ఫలితాన్ని కొంతవరకు పొందుతారు. కానీ ఎవరితో కూడా శత్రుత్వం పెట్టుకోకూడదు. శత్రుత్వం వలన సమస్యల యొక్క తీవ్రత పెరుగుతుంది, మానసికమైనటువంటి అశాంతి కూడా పెరుగుతుంది. కానీ గృహ యోగానికి, వాహన యోగానికి ఆటంకాలు మాత్రము కలుగుతూ ఉంటాయి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగిపోతూ ఉంటాయి. ఖర్చులను సాధ్యమైనంత వరకు బాగా అదుపు చేసుకోవాలి. తరువాత మీ జన్మరాశికి ద్వితీయ స్థానాధిపతి మరియు సప్తమాధిపతి ఎవరు అంటే శుక్రుడు. ఇప్పటికీ కూడా ఈ 15వ తేదీ వరకు, మోస్ట్లీ నెలాఖరు వరకు కూడా శుక్రుడు మీ జన్మరాశికి 12వ స్థానంలో ఉచ్చస్థానంలోనే ఉంటాడు. సో ద్వితీయ స్థానాధిపతి అంటే ధనాధిపతి, కుటుంబ స్థానాధిపతి, వాక్స్థానాధిపతి అయినటువంటి శుక్రుడు ఉచ్చస్థానంలో సంచరించేటప్పుడు ఆర్థిక వ్యవహారాలు దాదాపుగా అనుకూలంగానే ఉంటాయి. అంటే ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తుంటారో ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా మీ కార్యాచరణ కూడా ఉంటుంది. కానీ 12వ స్థానంలో సంచరించే శని ప్రభావం కారణం చేత అసలు మీ ఇప్పటి వరకు ఊహకందనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. అసలు సమస్య లేదు, అసలు ఈ విషయంలో నాకు సమస్య రాదు అనుకున్నటువంటి చోట కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అటువంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. కానీ వ్యాపారపరంగా కనుక పరిశీలించినట్లయితే ఈ మాసంలో ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి వ్యాపార యోగం కలుగుతుంది. ప్రధానంగా తీసుకుంటే మీ జన్మరాశికి 12వ స్థానంలో 7వ తేదీ వరకు 4 గ్రహాలు ఉంటాయి. శని రాహు గ్రహాలు, బుధ శుక్ర గ్రహాలు. కానీ 7వ తేదీ నుంచి బుధుడు మీ జన్మరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే బుధుడికి 12వ స్థానం మీనరాశి నుంచి మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే వ్యయస్థానం నుంచి జన్మంలోకి వస్తాడు. ఇక్కడ మీకు ఇప్పటిదాకా మీరు ఏ విషయంలో అయితే తీవ్రంగా ఆందోళన చెందుతూ ఉన్నారో, ఎవరి విషయంలో అయితే ఆందోళన చెందుతూ ఉన్నారో ఆ ఆందోళనన్నీ కూడా తొలగిపోతాయి. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పటిదాకా బీపీ ఫ్లక్చుయేషన్స్తో ఇబ్బంది పడుతున్నటువంటి వారికి నార్మల్గా వచ్చే అవకాశం ఉంటుంది. తృతీయ స్థానాధిపతి అయినటువంటి బుధుడు 12వ స్థానంలో వ్యయంలో అంటే 7వ తేదీ వరకు ఉంటాడని చెప్పుకున్నాం కదా. ఈ 7వ తేదీ వరకు సోదరులతోటి కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులతోటి కానీ, బంధువులతోటి కానీ కొంచెం జాగ్రత్తగా ప్రవర్తించాలి. అడిగినంతవరకే సమాధానం చెప్పడం మంచిది. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోవటం వలన లేనిపోని సమస్యలు కలిగే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది.
ఇంకొకటి ఏంటంటే ఆరోగ్యపరంగా కనుక తీసుకుంటే ఇప్పటిదాకా గత 20 రోజుల నుంచి ఎవరైతే మేషరాశిలో జన్మించినటువంటి వారు ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతూ ఉన్నారో అటువంటి వారికి 7వ తేదీ తర్వాత సంపూర్ణమైనటువంటి ఆరోగ్య వృద్ధి కూడా కలుగుతుంది. ఆరోగ్యపరమైనటువంటి అనుకూలతలు కూడా ఇక్కడ రాశి వారికి కలుగుతూ ఉంటాయి. ఒకే ఒక్క నెగిటివ్ పాయింట్ ఏమిటంటే మేషరాశి వారికి మీ జన్మరాశికి 10వ స్థానాధిపతి ఎవరు అంటే శని. ఎక్కడ సంచరిస్తున్నాడు? 12వ స్థానంలో వ్యయంలో సంచరిస్తున్నాడు. అంటే కర్మస్థానాధిపతి వ్యయంలో రాహుతో కూడా సంచరించేటప్పుడు ఇప్పటిదాకా మీరు బాగా వర్క్ చేసి ఉన్నట్లయితే అది ఎదుటి వారికి బాగా కనపడకపోవటం గుర్తింపు రాదు. అంటే ఎంత పని చేసినప్పటికీ గుర్తింపు రాకపోవటం, ఉద్యోగపరమైన విషయాలలో కొద్దిగా అసహనం కలగటం, ఒక రకంగా చెప్పాలంటే రాశ్యాధిపతి కుజుడు నీచంలో సంచరించడం, శని 12వ స్థానంలో సంచరించడం, ఈ 2 గ్రహాల యొక్క ప్రభావం కారణం చేత కొన్ని సందర్భాలలో ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నాకు గొప్ప ఉద్యోగం రాదా, ఎందుకంటే నేను బతకలేనా, అసలు ఏమిటి వీళ్ళు నన్ను హెరాస్ చేస్తున్నారు, అసలు ఎదుగు బతుకు లేదే అని ఒక రకంగా చెప్పాలంటే మిమ్మల్ని మీరే నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చుకుంటూ ఉంటారు. సో ఆ నెగిటివ్ థింకింగ్ అనేటటువంటిది మేషరాశి వారు స్టాప్ చేయాలి. కొద్ది రోజులు ప్రతికూలతలు ఉన్నాయి. ఎప్పుడైతే మీ మనస్సులో ప్రతికూలమైనటువంటి బీజం పడుతుందో అప్పటి నుంచి ప్రతికూలమైన ఫలితాలు కూడా మీకు ఆరంభమవుతాయి. కాబట్టి ఉద్యోగపరంగా కనుక తీసుకుంటే కొన్ని రోజుల పాటు బాగలేదు, ఒక 2 నెలల పాటు జాగ్రత్తలు పాటించాలి. కానీ ఈ 2 నెలల్లో మాత్రము ప్రతికూలమైన నిర్ణయాలు తీసుకోకండి. ఆవేశపూరితమైన నిర్ణయాలు తీసుకుంటే అవి జీవితాన్ని పూర్తిగా చిన్నాభిన్నం చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మరి అసలు డే వైజ్గా పరిశీలిస్తే మేషరాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే, డే వైజ్గా కనుక పరిశీలిస్తే వీరికి 1వ తేదీ ఉదయం నుంచి 3వ తేదీ ఉదయం 6:38 వరకు ఉండేటటువంటి సమయాన్ని కనుక పరిశీలిస్తే ఇది బ్రహ్మాండమైనటువంటి మిత్ర యోగాన్ని కలిగిస్తుంది. అంటే మిత్ర బలాన్ని కలిగిస్తుంది, ఆ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. బంధువుల నుంచి, మిత్రుల నుంచి చక్కటి శుభవార్తలు వీరి అవకాశం కలిగిస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ఆనందం కలుగుతుంది. ధైర్యంగా అడుగులు ముందుకు వేయగలుగుతూ ఉంటారు. ముఖ్యమైనటువంటి వ్యక్తుల యొక్క ఆప్యాయతతో కూడినటువంటి పలకరింపుల వలన సంపూర్ణమైనటువంటి ఆనందం కలుగుతుంది. విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొనడం కానీ ఇవన్నీ కూడా మీకు జరుగుతూ ఉంటాయి. 3వ తేదీ ఉదయం 6:38 నుంచి 5వ తేదీ మధ్యాహ్నం 2:05 వరకు ఉండేటటువంటి సమయంలో కొద్దిగా అక్కడ కుజుడు చంద్రుడితో కలుస్తాడు. చంద్రకుజ గ్రహాల యొక్క కలయిక. అంటే స్పాట్ డెసిషన్స్ తీసుకోలేకపోవటం కానీ, లేదా బద్ధకం పెరిగిపోవటం కానీ, మనస్సు స్థిరంగా ఉంచుకోకపోవటం కానీ, ఒకే విషయం గురించి అనేక రకాలుగా ఆలోచించడం కానీ, ముఖ్యమైనటువంటి వ్యక్తులతో విరోధాలు కానీ ఇట్లాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అది అంత అనుకూలమైన స్థితి కాదు. ఇక 5వ తేదీ మధ్యాహ్నం 2:05 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 7వ తేదీ రాత్రి 12:58 వరకు ఉండే సమయం బ్రహ్మాండమైనటువంటి అనుకూలతను, ఆనందాన్ని కలిగిస్తుంది. ప్రేమ వివాహం చేసుకోవాలనుకునేటటువంటి వారికి అత్యంత అనుకూలంగా మారుతూ ఉంటుంది. ధార్మిక సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. మనస్సుకు ఆనందం కలిగించేటటువంటి సంఘటనలు కానీ, విషయాలు కానీ తెలుస్తూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి అని చెప్పాలి. ఓవరాల్గా కనుక పరిశీలిస్తే కొంచెం డైజెషన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటి కనిపిస్తూ ఉంటాయి. ఇక 7వ తేదీ రాత్రి నుంచి కనుక తీసుకుంటే 10వ తేదీ మధ్యాహ్నం 1:42 వరకు స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు కానీ కనిపిస్తూ ఉంటాయి. కొంచెం ఆరోగ్యపరంగా జాగ్రత్తలు పెంచుకోండి. 10వ తేదీ మధ్యాహ్నం 1:42 నుంచి ఈ రాశిలో జన్మించినటువంటి వారికి 12వ తేదీ రాత్రి 2:30 వరకు ఉండే సమయంలో కుటుంబపరమైనటువంటి ఆనందం కానీ, కుటుంబపరమైనటువంటి వృద్ధి కానీ కనిపిస్తూ ఉంటుంది. 12వ తేదీ రాత్రి నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండే సమయం పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పాలి. ఇది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా, ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఎక్కువ ప్రతికూలతలు కలిగిస్తూ ఉంటాయి. ఇవి మేషరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. శుభం.